అది రాజానగరం అనే ఒక గ్రామం. ఈయన పేరు రాఘవయ్య. ఈయన తన గ్రామంలో 20 ఎకరాల ఆసామి. ఆయన చాలా కష్టపడి ఆ పొలాన్ని సంపాదించాడు. తన తండ్రి 5 ఎకరాలు తనకి ఇస్తే 20 ఎకరాలు చేశాడు. రాఘవయ్య ఎంతో మంచివాడు. రాఘవయ్య భార్య జానకమ్మ కొడుకు పుట్టిన 2 ఏండ్లకే అనారోగ్యంతో చనిపోయింది. రంగణ్ణి రాఘవయ్య ఎంతో ప్రేమగా తల్లి లేని లోటు తెలియకుండా పెంచాడు. కానీ రంగడు సోమరిపోతులా తయారయ్యాడు. ఏరా రంగా, అలా ఖాళీగా కూర్చోకపోతే మన పొలంలో బోలెడంత పనుంది, చెయ్యొచ్చు కదా. నేను ఒక్కడిని ఎంతకాలం కష్టపడను? నాకు వయసు మీద పడుతుంది. ఇన్నేళ్లుగా కష్టపడ్డాను. ఇకపై నువ్వు కూడా నాకు సహాయం చేస్తే కాని మనం ఈ పని చెయ్యలేము. నాకు నువ్వు తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు? పద, పొలానికి వెళ్దాం. బాబోయ్, పొలానికా? నేను రాలేను నాన్న. నాకసలు ఇష్టముండదు. అయినా కష్టపడాలి, పని చేయాలి అంటున్నారేంటి? 20 ఎకరాల పొలం ఉంది. ఇంతకంటే మరేం కావాలి? దాన్ని ఎవరికైనా కవులకి ఇచ్చామంటే వాళ్ళే పని చేసి పెడతారు. మీరు కూడా పని చేయాల్సిన అవసరం లేదు. మీరేమో నా మాట వినరు. ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉంటారు. ఈ వయసులో మీకు కష్టం వద్దు అనుకుంటే కవులకివ్వచ్చు కదా. దాని నుండి ఆదాయం అదంతటికి అదే వస్తుంది. ఇక మనం పని చేయాల్సిన అవసరం ఏముంది? సరిపోయింది. కవులకిచ్చే పని చేసేటట్టయితే ఆ పని ఎప్పుడో చేసేదాన్ని. ఇన్నాళ్ళెందుకు కష్టపడతాను? నేను కష్టపడ్డాను కాబట్టే 5 ఎకరాలు 20 ఎకరాలు అయ్యింది. నీలాగా సోమరపోతులా ఉనింటే 5 ఎకరాలు కాస్త 2 అయ్యిండేది. కవులకివ్వడం వల్ల సరిగ్గా లెక్కలు చెప్పక సగం సగం వాళ్ళు తినేసి మిగతా సగం మనకిస్తారు. పని చేసుకుంటూ పోతేనే మనకు కూడా ఆరోగ్యం. నీలా సోమరపోతులా ఉంటే నీకు నువ్వే భారం అయిపోతావు. నా మాట విను. మీరెలాగా అపోహ పడకండి. కౌలుకిస్తే ఆదాయం బాగానే వస్తుందని నా స్నేహితుడు నాకు చెప్పాడు. వాళ్ళ పొలం కూడా కౌలుకే ఇచ్చారు. బోలెడంత సంపాదిస్తున్నారు. తెలుసా నాన్న మీకు? సరే అయితే ఆ 20 ఎకరాలు నా పేరు మీద రాయండి. నేను కౌలుకిచ్చి ఎంత సంపాదిస్తానో చేసి చూపిస్తాను. ఇప్పుడు దానికంటే ఆదాయం ఎక్కువ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. అయినా పని చేస్తే తప్ప గడవదని పాత రోజులు. ఇప్పుడు ఎన్నో మార్గాలు వచ్చాయి. కష్టపడి పని చేయాలి అన్నది అవి పాత రోజులు నాన్న. ఇప్పుడు అవి అవసరం లేదు. ఇప్పుడు మనకి సగం ఆస్తి ఉంది కనుక దాన్ని అభివృద్ధి చెందడానికి మనమే కష్టపడనక్కర్లేదు. డబ్బులిచ్చి మనుషుల్ని పెట్టుకుంటే అన్ని పనులు అవే జరుగుతాయి. మీరు కూడా అనవసరంగా శ్రమ పడుతూ ఉంటారు. అది చాలదన్నట్టు నన్ను కూడా పని చేయమంటున్నారు. నన్ను నమ్మి ఆ పొలం నా చేతిలో పెట్టండి. అన్ని పనులు అవే జరుగుతాయి. పొలం నీ చేతుల్లో పెట్టడం ఏమిట్రా? నువ్వు ప్రయోజనుడివి అయినప్పుడు నేనే నీ చేతికి ఇస్తాను. నువ్వు ఇంకా సోమరతనం వదిలి ఇంకా పని మీద ధ్యాసే పెట్టనే లేదు. పొలం నీకిచ్చేమని అంటున్నావు. అది గనక నీ చేతిలో పెట్టాననుకో, ఇన్నాళ్ళు కష్టపడిందంతా వృధా చేస్తావు. నాకివ్వడానికి కాకపోతే ఎవరి కోసం నాన్న ఇదంతా? ఎప్పుడు చూస్తూ ఉంటాను. నేనెప్పుడు డబ్బులు అడిగినా నేను అడిగినంత డబ్బులు నా చేతిలో పెట్టనే పెట్టవు. నా స్నేహితుణ్ణి చూడు, తను ఎంత అడిగితే అంత వాళ్ళ నాన్నగారు ఇస్తూ ఉంటారు. వాడు నా ముందు గొప్పలు పోతూ ఉంటారు. తెలుసా మీకు? నువ్వే నాకు రూపాయి ఇమ్మంటే 100 వంకలు చెప్తావు. ఇంకెవరి కోసం ఇదంతా సంపాదిస్తున్నావు? ఈ ఆస్తంతా తీసుకొని ఏం చేస్తారు నాన్న? అదంతా నాకు తెలీదు. ఇప్పటికిప్పుడు ఈ ఆస్తంతా నాకు ఇస్తారా లేదా? లేదంటే చెప్పండి, నేనే బయటికి పోతాను. మీకు ఆ పొలమే ముఖ్యం అనుకుంటే మీరే ఉంచుకోండి. రంగడు మాటలకు రాఘవయ్య ఎంతగానో బాధపడ్డాడు. ఇక రంగడు తన స్వభావం మార్చుకోడు అని నిర్ణయించుకొని పొలం తన పేరిట రాయడానికి సిద్ధపడ్డాడు. 20 ఎకరాలు తన పేరు మీద రాసి ఊరు చివర 1 ఎకరా మాత్రం తన పేరు మీద ఉంచుకున్నాడు. తను అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాడు రాఘవయ్య.
ఎందుకంటే రంగడు మాట్లాడిన మాటలకు రాఘవయ్యకు అక్కడ ఉండే ఉద్దేశం లేదు. ఆ ఎకరంలోనే చిన్న ఇల్లు నిర్మించుకొని అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. రంగడికి తన తండ్రి వెళ్ళిపోవడం పెద్దగా బాధేమీ అనిపించలేదు. తాను తన పొలాల్ని కవిలికిచ్చి చాలా అభివృద్ధి చేయగలను అని చాలా నమ్మకంతో ఉన్నాడు రంగడు. పని పాట చేయకపోయినా బ్రతకచ్చు అని రంగడి ఉద్దేశం. రంగడు ఆ పొలమంతా సంతోషంగా తీసుకొని కవులుకి ఇచ్చేశాడు. ఇక చేతిలో బోలెడంత డబ్బు ఉండడంతో స్నేహితులతో తిరగడానికి అలవాటు పడ్డాడు. తను బోలెడంత డబ్బులు సంపాదిస్తాడని, తన తండ్రి ఆ డబ్బులు చూసి తన దగ్గరికి తిరిగి వస్తాడని అనుకున్నాడు రంగడు. అయితే తన చేతిలో బోలెడంత డబ్బు ఉండడంతో తన స్నేహితులు తనల్ని వదిలిపెట్టేవాళ్లే కాదు. ఎప్పుడూ రంగణ్ణి పొగుడుతూ తన అవసరాల్ని తీర్చుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఈ సంగతులేమీ అర్థం చేసుకొని రంగడు తన కోరుకున్న జీవితం తనకు లభించిందని ఆనందపడ్డాడు. అలా కొంతకాలం గడిచింది. కొన్నాళ్ళకి కవులకిచ్చిన పొలం నష్టాల్లో ఉన్నదని తెలిసింది. అదేంటండి అలా అంటున్నారు? మా నాన్నగారు ఉన్నప్పుడు ఎంత పండేదో, దానికి ఎంత లాభం వచ్చేదో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు పండడానికి పనికిరాదు అని చెప్తున్నారు. మీకు కవులకిచ్చి నేను చాలా తప్పు చేశానని అనిపిస్తుంది. బాబు, మీకు నమ్మకం లేకపోతే మీ పొలం మీరే తీసుకొని సాగు చేసుకోండి. నన్నండం దేనికి? మీ నాన్నగారు ఏం చేసేవారో నాకు తెలీదు. నాకు తెలిసిన పద్ధతిలో నేను చేశాను. కానీ అది ఏమాత్రం పండలేదు. దానికి నేను బాధ్యుణ్ణి కాదు. అలా పంట నష్టం రావడంతో ఆ సంవత్సరం రంగడు చాలా ఇబ్బందులే పడ్డాడు. అయితే జరిగిన దాని గురించి తన స్నేహితులను అడిగితే వాళ్ళు కూడా నిర్లక్ష్యంగానే సమాధానం చెప్పారు. రంగడి దగ్గర ఉన్న డబ్బులంతా అయిపోవచ్చింది. స్నేహితులకి, సరదాలకి, విలాసాలకే ఖర్చంతా పెట్టేశాడు. నెమ్మదిగా రంగడి దగ్గరికి తన స్నేహితులు రావడం కూడా తగ్గిచ్చేశారు. డబ్బు ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి ఇక రంగడితో వాళ్లకు పని లేదు. జరిగిందంతా తండ్రికి ఎలా చెప్పాలో రంగడికి పాలుపోలేదు. అలా అని చేతిలో ఉన్న పొలాన్ని వ్యవసాయం చేసి పండిద్దామంటే రంగడికి వ్యవసాయమే రాదు. అలా దిగాలుగా రంగడు కూర్చోనుండగా అటక మీద ఒక పుస్తకం కనిపించింది. ఆ పుస్తకం ఎప్పుడు తను చూడనే లేదు. ఎందుకో ఆ పుస్తకంలో ఏముందోనని ఆశ్చర్యంగా ఆ పుస్తకం తీశాడు. రంగడు ఆ పుస్తకం మొదటి పేజీ చూడగానే, కష్టపడి నీ దగ్గర ఉన్న పొలంలో పనిచేయి, నువ్వు విజయం సాధిస్తావు అని రాసి ఉంది. రంగడికి అది చూడగానే విసుగొచ్చింది. అబ్బా, ఇక్కడ కూడా పని చేయడం గురించేనా? ఇదెక్కడ గొడవరా బాబు? నాకేమో ఏదన్నా పని చేయాలంటే విపరీతమైన బద్ధకం. సరే, తర్వాత పేజీలో ఏముందో చూద్దాం. రంగడు తర్వాత పేజీ తీసి చూశాడు. అందులో ఇలా రాసి ఉంది: అడవికి ఉత్తర దిక్కుకి ఎప్పుడూ వెళ్ళకు, అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఇది చూసేసరికి రంగడు ఆలోచనలో పడ్డాడు. అనుకోని సంఘటనలు అంటే ఏమిటో? ప్రమాదం అయితే మాత్రం అక్కడ ఏముందో చూడాలని ఆతృతగా ఉంది. ఒకవేళ ఏదైనా కలిసి రావచ్చు కదా, ఏదైనా నిధి దొరకచ్చు. అయితే ఈ అడవికి ఉత్తర దిక్కున వెళ్దాం. అలా అనుకున్నాడు రంగడు. అలా అడవికి ఉత్తర దిక్కుగా వెళుతూ ఉండగా ఒక దగ్గర ఆగాడు. అక్కడ ఏమైనా నిధి ఉందేమో అని అనుమానం వచ్చింది రంగడికి. ఆ చెట్టు దగ్గర చేతితో తడిమి చూశాడు. అయితే అక్కడ నుండి ఆశ్చర్యంగా ఒక రాక్షసి బయటికి వచ్చింది. ఏయ్, ఎవరు నువ్వు? నా నిద్రనంతా పాడు చేశావు. నేనిక్కడ 100 సంవత్సరాల నుండి నిద్రపోతున్నాను. ఇప్పుడు నువ్వు నా నిద్రకి భంగం కలిగించినందుకు కాను నేను నిన్ను తినేస్తాను. రంగడు రాక్షసుని చూసేసరికి కంగారు పడ్డాడు. అసలే తినేస్తాను అనడంతో ఏం మాట్లాడాలో తెలియక తడబడుతూ ఇలా అన్నాడు. అది ఏంటంటే మీరిక్కడ ఉన్నారని సంగతి నాకు తెలీదు.
అందుకనే ఆ చెట్టును ముట్టుకున్నాను. నేను ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుందేమో అనుకొని వచ్చాను. దయచేసి నన్ను విడిచిపెట్టండి. నన్ను తినేయద్దు రాక్షసు గారు. నేను నిద్ర లేచిన వెంటనే ఏదో ఒకటి తినాలి, లేకపోతే నేను ఉండలేను. నువ్వు నాకు ఏదో ఒక ఆహారం పెట్టావంటే నిన్ను తినకుండా వదిలేస్తాను, లేదంటే నిన్ను తినేస్తాను. చెప్పు, నన్ను ఏం చెయ్యమంటావో? రంగడికి మతిపోయింది. తాను తినడానికే చేతిలో డబ్బులు లేదు. ఇప్పుడు రాక్షసికేం పెట్టాలి? తనకేదో మేలు జరుగుతుందని వస్తే ఈ రాక్షసి తనని తగులుకుంది ఏంటా అని కంగారు పడ్డాడు. ఏం చేయాలో తెలియక రంగడు అక్కడి నుండి తప్పించుకున్నామని పరిగెట్టాడు. అయితే రాక్షసి రంగణ్ణి వదల్లేదు. వెనకాలే వెంబడించి ఇంట్లోకి కూడా వచ్చేసింది. ఇక రంగడు రాక్షసి నుండి తప్పించుకోలేడని గ్రహించి ఇంట్లో ఉన్న పళ్ళు, కూరగాయలు ఆ రాక్షసికిచ్చి అప్పటికైతే సద్దుమణిగేలా చేశాడు. అవి తిని రాక్షసి అక్కడి నుండి వెళ్ళిపోతుందని అనుకున్నాడు రంగడు. నాకు ఈ పళ్ళు, ఈ కూరగాయలు బాగా నచ్చాయి. ఇక రోజు నేను ఇక్కడే ఉంటాను. ఇవి రోజు నాకు పెట్టాలి. మీ మానవుల దగ్గర ఏదో రుచికరమైన వంట ఉంటుందంట కదా, అది కూడా నాకు పెట్టాలి. లేదా నువ్వు ఏ రోజైతే నాకు ఆహారం పెట్టవో ఆ రోజు నిన్ను తినేస్తాను. ఏదో పెట్టింది తిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది, తనని వదిలేస్తుంది అనుకున్న రాక్షసి ఇక నేనిక్కడే ఉండిపోతాను అనడంతో రంగడికి మతిపోయింది. మా ఇంటిలో రోజు మీకు పెట్టడానికి కాయలు, పళ్ళు, ఆహారాలు, కూరలు ఏమీ లేవండి. ప్రతిరోజు నేను కూడా పస్తే ఉంటున్నాను. అలానే అడవిలో ఏమన్నా దొరుకుతుందేమో అని వచ్చాను. ఇక మీకు ప్రతిరోజు పెట్టమంటే నేనెలా పెట్టను? మీరే చెప్పండి. ఆ పక్కనే ఉన్న పొలం మీదేనా? ఎంత చక్కగా ఉంది. దాన్ని గాని సాగు చేశావంటే బోలెడంత పంట పండుతుంది. అంత పొలం పెట్టుకొని ఇంటిలో తినడానికి ఏమీ లేదు అంటున్నావు. నువ్వు సోమరిపోతులా ఉన్నావే. రంగడు రాక్షసితో తనకి వ్యవసాయం రాదని, తను ఎప్పుడూ ఆ పని చెయ్యలేదని రాక్షసితో చెప్తాడు. అయినా రాక్షసి రంగణ్ణి వదిలిపెట్టలేదు. తను వ్యవసాయం చేసి పంట పండి తనకు ఆహారం పెట్టవలసిందే అని బలవంతం చేసింది. అలా కాని చెయ్యకంటే రంగణ్ణు తినేస్తాను అనింది. ఇక రంగడికి ఆ పొలాన్ని దున్ని పంట పండించడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. అందులో మెలకువలు కూడా రాక్షసే చెప్పింది. ఆ రాక్షసి దగ్గర సలహాలు తీసుకుంటూ నెమ్మదిగా వ్యవసాయం నేర్చుకున్నాడు రంగడు. పొలంలో పనిచేసి వచ్చి రాక్షసికి కావలసినవన్నీ ప్రతిరోజు పెట్టేవాడు. అప్పుడప్పుడు వండి కూడా పెట్టేవాడు. రాక్షసి సంతోషంగా అక్కడే కాలం గడపసాగింది. ఏ పూటైనా పెట్టకపోతే రంగణ్ణు తినేస్తానని భయపెట్టేది. దాంతో రంగడికి వేరే అవకాశమే లేకపోయింది. అలా ఒకరోజు పొలంలో రంగడు దున్నుతూ ఉండంగా అనుకోకుండా ఏదో తగిలిన శబ్దం వస్తుంది. రంగడు అక్కడికి వచ్చి తవ్వి చూస్తాడు. అందులో డబ్బు, బంగారం, నిధులు ఉన్నాయి. రంగడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. చాలా సంతోషపడి ఆ నిధితో తన జీవితం ఇక స్థిరపడినట్టే అని సంతోషపడ్డాడు. అయితే ఆ నిధి ఎంతో కాలం నిలవలేదు. ఆ నిధిని రంగడితో పాటు రాక్షసి కూడా చూసేసింది. అరే, ఎంత డబ్బు, ఎంత బంగారం! ఈ నిధి అంతా నాకే కావాలి. ఈ నిధిని నాకివ్వకపోయావో నిన్ను తినేయడం ఖాయం. అలా రంగణ్ణి భయపెట్టింది రాక్షసి. ఇక రంగడు చేతికందిన అవకాశం అందిపుచ్చుకోలేక ఎంతో బాధపడి చేతులారా ఆ నిధిని రాక్షసికి వదిలేసి నోరు మూసుకొని ఉండవలసి వచ్చింది. చాలా బాధపడుతూ ఇంట్లో కూలబడ్డాడు రంగడు. అప్పుడే పుస్తకం గుర్తుకు వచ్చింది. ఆ పుస్తకంలో మొదట పొలంలో బాగా దున్నమని, బాగా కలిసి వస్తుందని రాసి ఉంది. రంగడుగాన విని ఆ పని ముందే చేసి ఉంటే
ఆ నిధి తనకే దక్కేది. అప్పుడు ఆ రాక్షసి తనని పట్టుకునేదే కాదు. అప్పుడు తన బద్ధకంతో పొలంలో దున్నమని వచ్చిన దాన్ని వదిలేసి వద్దని పనిని చేసి రాక్షసిని తన వెంట తెచ్చుకున్నాడు. రంగడికి చాలా బాధ వేసింది. తండ్రి చెప్పిన మాటలన్నీ గుర్తుకు వచ్చాయి. ఇక ఉండలేక తండ్రిని చూడ్డానికి వెళ్ళాడు. తన తప్పులన్నీ ఒప్పుకొని ఇక తండ్రితోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు రంగడు. పాపం నాన్న ఉన్న ఎకరంలో ఎన్ని కష్టాలు పడుతున్నాడో. అని అనుకుంటూ నాన్న ఉన్న పొలం దగ్గరికి నడవసాగాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆశ్చర్యంగా తండ్రి 10 మందితో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆ ఉన్న ఎకరం సాగు చేసుకుంటూ కనిపించాడు. ఆ 10 మంది తండ్రిని ఎంతో గౌరవిస్తున్నారు. రాఘవయ్య వాళ్ళందరికీ యజమాని. రంగడు చూడగా ఇంతకు ముందు తన పొలంలో పనిచేసిన వాళ్ళే ఇప్పుడు కూడా తన తండ్రికి అంతే గౌరవం ఇస్తూ తన దగ్గర పనిచేస్తున్నారు. రంగడికి అసలు సత్యం అప్పుడే అర్థమైంది. గుణాన్ని బట్టే అందరూ గౌరవిస్తారని తెలుసుకున్నాడు రంగడు. 1 ఎకరం పొలం అయినా తండ్రి ఎంతో సంతోషంగా ఉంటూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ తను సంతోషంగా జీవిస్తున్నాడు. అదే చేత 20 ఎకరాల పొలం పెట్టుకొని పంట పండియక నష్టాలు తెచ్చి చివరకు అందులో దొరికిన నిధిని రాక్షసి పాలు చేశాను నేను. నాన్న ఎంతో గొప్పవాడు. నాన్న నన్ను క్షమించండి. మీరు చెప్పినప్పుడు వినక చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు అన్నీ నష్టపోయాను. అని జరిగిన విషయమంతా తండ్రికి చెప్పాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా నువ్వు నిజం తెలుసుకున్నావు. నాకంతే చాలు. ఎప్పుడైతే మన తప్పు తెలుసుకొని మార్పు కోరుకుంటామో అప్పుడే మన అభివృద్ధి మొదలవుతుంది. ఇకపై నువ్వు మన ఎకరం పొలాన్ని అలాగే 20 ఎకరాల పొలాన్ని అన్నిటినీ సాగు చేసి కష్టపడి పనిచేయి. విజయం మనకి తప్పక లభిస్తుంది. ఇన్నాళ్ళు కష్టపడింది చాలు. ఇక నిధి అంటావా, ఆ రాక్షసికే రాసి పెట్టి ఉంది. దాని గురించి చింతించడం మానేసి మన దగ్గర ఉన్నదే బాగు చేసుకున్నాం, అభివృద్ధి చేసుకున్నాం. నీ బద్ధకం నీకు ఎంత ముప్పు తెచ్చిపెట్టిందో ఇకనైనా అర్థం చేసుకో. నువ్వన్నట్టు పుస్తకంలో మొదటి పేజీలో ఉన్నదే నువ్వు చేసింటే ఇన్ని కష్టాలు పడేవాడివి కాదు. పొలం దున్నడానికి బద్దకించి ఏదో కష్టపడకుండానే డబ్బొస్తుందేమో అని అటువైపుగా వెళ్ళావు. ఆ రాక్షసితో నానా కష్టాలు పడ్డావు. పోనీలే, అది కూడా ఒక అంతుకు మంచే అయ్యింది. ఆ రకంగానైనా నువ్వు సాగు చేయడం నేర్చుకున్నావు కదా. తండ్రి రంగడికి ధైర్యాన్ని బుద్ధిని చెప్పి రంగడిని తీసుకొని మరలా ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నవారందరూ జరిగింది చూసి ఎంతో సంతోషపడ్డారు. కష్టపడే తత్వం ఉన్నవాడు కనుక రాఘవయ్య మరలా కొన్ని రోజులకే రంగడు సహాయంతో పొలంలో మరలా పంట పండించాడు. అది బోలెడన్ని లాభాలను తెచ్చిపెట్టింది. రంగడికి అందులో ఉన్న మెలకువలన్నీ నేర్పాడు. రంగడు కూడా రాఘవయ్యలాగానే కష్టపడి పనిచేయడం, అందరికీ సహాయంగా ఉండడం కూడా నేర్చుకున్నాడు. తన బద్ధకాన్ని వదిలి మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. కష్టపడే తత్వం ఉన్న మనిషి ఎక్కడైనా సంతోషంగానే బ్రతకగలడు. అదే సోమరి ఎంత సుఖంలో ఉన్నా చివరికి నష్టపోయి దుఃఖంలోనే మునిగిపోతాడు. అందుకే పెద్దలు కష్టే ఫలే అన్నారు. చూశారు కదా, మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.